Start. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మరి డివోషన్లోకి మనం వెళ్దాం. మహాగణుడవును మహోన్నతమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మరి ఒకసారి తండ్రి కుటుంబాలుగా ప్రభా నీ యొక్క సన్నిధానంలో కుటుంబంగా కనిపించటకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి సజీవ లెక్కన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రోజు నీ వాక్యం ధ్యానించినట్లుగా తండ్రి మా యొక్క మనసులను తెరవండి ప్రభా. నీ యొక్క వాక్యం తండ్రి మరి విని ప్రభా దాని తండ్రి దాని ప్రకారంగా ప్రభా మేము చేయలాగిన తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ యొక్క వాక్యం మా పాదాలకు దీపమై ఉంటున్నది, మా త్రోవకు వెలుగు అయి ఉంటున్నది తండ్రి. నీ వాక్యపు వెలుగులో ప్రభా మా యొక్క జీవితాలని మా యొక్క కుటుంబాలని కట్టుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామాన్ని బట్టి బ్రతిమలాడి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఫాస్టింగ్. ఇది చాలా పెద్ద టాపిక్, చాలా వైడ్ టాపిక్. సో ఐ జస్ట్ కవర్ ఓన్లీ ఫ్యూ వాట్ ఐ క్యాన్ డ్యూరింగ్ ద టైమ్ దట్ ఈస్ గివెన్ టు మీ. అమ్మ ఒకవేళ మరి ఎక్సీడ్ అయితే జస్ట్ ఒక హింట్ ఇవ్వండి నాకు. ఈ మాథ్యూ 5th చాప్టర్, 6th చాప్టర్ అండ్ 7th చాప్టర్, దీన్ని మామూలుగా మనం కొండ మీద ప్రసంగం అని అంటాం. ఇది ఈ కొండ మీద ప్రసంగం అనేది క్రిస్టియన్ ఒక బిలీవర్స్ కి ఇది ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది, ఒక రాజ్యాంగం లాంటిది. అంటే పరలోక రాజ్యంలో, అంటే పరలోక రాజ్య వారసులుగా మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క 5, 6, 7 చాప్టర్స్ లో ఉంటుంది. ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు ప్లీజ్ రీడ్ దీస్ చాప్టర్స్. మరి యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5th, 6th, 7th చాప్టర్స్ చదవమని మిమ్మల్ని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి 5th చాప్టర్ లో అంతా కూడా బియాటిట్యూడ్స్, తర్వాత మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు, అవన్నీ కవర్ చేస్తే 6th చాప్టర్కి వచ్చేసరికి మెయిన్ గా మనం చేసేటువంటి పనుల్లో మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, మనం చేసేటువంటి ఎలా చేయాలి, మరి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి. ఈ యొక్క 6th చాప్టర్ అన్ని కూడా 4 we can sum up into 4 parts. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మరి ఇతరులకి దానం చేసే విషయంలో మరి మన యొక్క యాటిట్యూడ్, మన ఉద్దేశం ఏమై ఉండాలి, ఎలా మనం దానం చేయాలి, మరి అటువంటి ఆవశ్యకత ఏంటి. మరి మన లైఫ్ లో అంట 2 విషయాలు మనము ఎవరికి తెలియకూడదంట. మనం చేసే 2 విషయాలు ఇంకొకళ్ళకి ఎవరికి తెలియకూడదంట. ఈవెన్ మన కుడి చేయి చేసేది ఎడమ చేయి కూడా తెలియకూడదంట. నెంబర్ 1 ఏంటంటే అది ఆర్మ్స్ గివింగ్. మనం చేసేటువంటి దానము మా గురించి ఎవరికి తెలియకూడదంట. ఇంకొకటి ఏంటంటే మనం చేసేటువంటి ఉపవాసం. ఇవి 2 కూడా, ఫాస్టింగ్ అండ్ ఆర్మ్స్ గివింగ్ అనేది 2 కూడా మరి మనుషులకి అస్సలు తెలియకూడదంట. ద రీజన్ ఏంటంటే మనుషులకి తెలిస్తే మనుషులు చూడాలని చేసేటువంటి పనుల్లో వాళ్ళిచ్చే రివార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ రివార్డ్ అంతే. ఓకే, మనుషులు చూడాలని మనం చేస్తే వాళ్ళు ఇచ్చే రివార్డే మన రివార్డ్, ఇంక అంతే. వి వోంట్ బి గెటింగ్ ఎనీ అడిషనల్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. సో ఈ విషయం మనం జాగ్రత్త పడాలి. సో ఈ 6th చాప్టర్ లో మనం చూసినట్లయితే 1 to 4 మనకి మరి మనం దానం చేసే విధానం ఎలా ఉండాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, సరైన విధంగా మనం ఎలా దానం చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా చేయాలి, మనము చేసేటువంటి ప్రార్థన చేయటంలో మన ఉద్దేశం ఏంటి, ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏంటి. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని ఎలా చేయాలి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనం చేసే పనులన్నిట్లో మన ఉద్దేశాలు ఎలా ఉండాలి. మనం ఐహిక విచారాలు, మన యొక్క అంటే మనకు కావలసిన వాటి గురించి మనము వరి అవ్వకుండా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలనేది ఈ యొక్క ఈ జిస్ట్, ఈ 6th చాప్టర్ యొక్క జిస్ట్. ఏంటంటే మనం ఇవన్నీ చేసి దేవుని మహిమ కొరకు కాకుండా మన యొక్క మహిమ కొరకు మనము చేసినట్లయితే, ఓకే, మన యొక్క గొప్పతనం కోసం మనము చేసినట్లయితే మరి మనము మన రివార్డ్ ని పొందము అనేది బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఇవన్నీ కూడా వి క్యాన్ సమ్ అప్ ఇంటూ వన్ థింగ్, రైచియస్నెస్.
మనము రైచియస్నెస్ అనేది మనకి దేవుని వల్ల మనకి ఆపాదించబడింది క్రీస్తు ద్వారా. మనము స్వనీతిమంతులుగా ఇతరులకు చూపించుకోకూడదు. దానివల్ల వచ్చే రివార్డ్ ఏది ఉండదు. మనుషులు మనల్ని చూసి అబ్బో! ఈవిడ చాలా ప్రార్థనా పరురాలు, చాలా భక్తి పరురాలు అని అంటే అనుకోవడం వల్ల అంటే మనుషులకి కనపడేటట్టు మనం చేయడం వల్ల ఇట్స్ ఆఫ్ నో యూజ్. దేవుని మీద మనకున్న భక్తి కానీ, ఆయనతో మనకున్నటువంటి సంబంధం కానీ, మన అవుట్‌వర్డ్ యాక్షన్స్ కంటే మన ఇన్‌వర్డ్ యాక్షన్స్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దేవునితో మనకున్నటువంటి రిలేషన్‌షిప్ కానీ, దేవుని మీద మనకున్న భక్తి కానీ, వాట్ మ్యాటర్స్ ఈస్ అవర్ ఇన్‌వర్డ్ ఇంటెన్షన్స్ దాన్ అవర్ అవుట్‌వర్డ్ యాక్షన్స్. ఓకే. ఇప్పుడు మనము మరి మాథ్యూ 16th చాప్టర్ 16th వర్స్ 16th వర్స్ ఇట్లా స్టార్ట్ అవుద్ది. ఓకే. వెన్ యూ ఫాస్ట్. ఓకే. అంటే ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఇట్ క్లియర్ ఆ స్ట్రాంగ్ ప్రెజెంట్ టెన్స్ ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఫాస్టింగ్ షుడ్ బి క్రిస్టియన్ డిసిప్లిన్. అంటే మనం సంవత్సరానికి ఒక్కసారి లేదా 3 నెలలకు ఒకసారి అట్లా చేయటం కాదు. ఫాస్టింగ్ అనేది క్రిస్టియన్ లైఫ్ లో ఒక డిసిప్లిన్ అయి ఉండాలి. అంటే ఐ పర్సనల్లీ ఎంకరేజ్ యూ టు ఫాస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్. అది చాలా ఆశీర్వాదకరము. అది అంటే దేవుని మన జీవితంలో మన కుటుంబాల అది చాలా ఆశీర్వాదాలకి కారణం అవుతుందని నా యొక్క నమ్మకం అది. ఐ ఎంకరేజ్ యూ టు ఫాస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్. ఓకే. దాని వల్ల ఏమవుతుందంటే ఇట్ షుడ్ బి అ ప్రోగ్రెసివ్ కంటిన్యూస్ యాక్షన్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒక్కసారి చేసేసి అమ్మ చాలే ఈ కళ్యాణ్ సీజన్ లో మనం చేసేసాం ఫాస్టింగ్ చాలు అని అనుకోవడము, లేకపోతే ఓన్లీ ఆ టైంలో చేసేసి మిగతా టైంలో అంతా వదిలేయడము అది కాదు. ఫాస్టింగ్ షుడ్ బి అ క్రిస్టియన్ డిసిప్లిన్. ఇట్ షుడ్ బి కంటిన్యూస్. ఓకే. మనము దేవునిలో నడవడానికి ఇట్ ఆల్సో హెల్ప్స్. ఇంకొకటి ఏంటంటే God clearly says that we should not be like a hypocrites. మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు మనము హిపోక్రైట్స్ లాగా ఉండకూడదు. వేషధారుల వల్లే కాక, వేషధారులు ఎవరు అంటే what they have intention in their mind, they mask it and to show something else to others. So అది మనం మాటల విషయం గానీ, మన చేతల విషయం గానీ, if we have something in our heart and we try to project something else to others, it is called as hypocrisy. సో యేసుక్రీస్తు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, మీరు హిపోక్రిట్స్ లాగా ఉండొద్దు ఫాస్టింగ్ చేసేటప్పుడు. వై? దే షో దెమ్సెల్వ్స్. ఓకే. వాళ్ళు ఎట్లా ఫాస్ట్ చేస్తారంటే బయటకి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నట్టు కనిపించడానికి వాళ్ళు దే టేక్ అ లాట్ ఆఫ్ కేర్ అని మనం ఇంకా ముందు మనము చూస్తాము. అంటే వాళ్ళ జూయిష్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో దేవుడు ఎందుకు ఆ విధంగా చెప్పి ఉంటున్నాడు అని చెప్పి. సో మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు హిపోక్రిట్స్ లాగా ఉండకూడదు. మరి ప్రతి రిలీజియన్ లో ఫాస్టింగ్ ఇస్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్. వెదర్ హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, జుడాయిజం లో కానీ, ప్రతి ఒక్క రిలీజియన్ లో ఫాస్టింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్. ముస్లిం కంట్రీలో అయితే ఎవ్రీ 9th month ఆఫ్ ఇస్లామిక్ ఇయర్ తప్పకుండా వాళ్ళు 1 month వాళ్ళు తప్పకుండా ఫాస్ట్ చేస్తారు. ఎందుకు ఫాస్ట్ చేస్తారంటే ప్రొఫెట్ ముహమ్మద్ కి ఫస్ట్ టైం రెవల్యూషన్ వచ్చింది, దాన్ని కమెమరేట్ చేస్తా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ యొక్క మంత్ అంతా వాళ్ళు ఫాస్ట్ చేస్తారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డాన్ నుంచి, అంటే వైట్ థ్రెడ్ కి బ్లాక్ థ్రెడ్ కి తేడా చెప్పగలిగేటువంటి లైట్ ఉన్నప్పటి దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఫాస్ట్ చేస్తారు. సో సేమ్ ఇదే రూల్ కూడా జుడాయిజం లో అప్లై. సేమ్ ఇదే కష్టం కూడా జుడాయిజం లో మరి వాళ్ళు జూయిష్ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. ఈ లోకంలో అంటే మామూలుగా జ్యూస్ కి ఒకే ఒక్క యాన్యువల్ ఫాస్ట్ లాగా ఒకటి ఉంటుంది. అదేంటంటే లెవిటికస్ 16th chapter 31 వర్డ్స్ లో అది ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్స్ డే ఆఫ్ అటాన్మెంట్. ఆ రోజు వాళ్ళ పాప పరిహారం నిమిత్తము వాళ్ళు ఉపవాసం ఉండాలి. వాళ్ళ పాపాల నిమిత్తం పరిహారము డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు. అది ఆ రోజు వాళ్ళు తప్పకుండా ఫాస్టింగ్ ఉండాలి. వాళ్ళని వాళ్ళు దుఃఖపరచుకోవాలి. ఇది నిత్యమైన కడ. ఇట్ ఈస్ అ రూల్ ఫర్ దెమ్. కానీ యూదా మత కానీ ఈ యొక్క ప్రైవేట్ ఫాస్టింగ్ కి ఎక్కువగా జ్యూస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఈవెన్ వాళ్ళ పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తారు. మనమైతే ట్రైన్ చేయం అసలు మన పిల్లల్ని. చాలా ఏమంటారు మనము ఇంక్లూడింగ్ మేము కూడా మనం చాలా కేర్ ఫ్రీ ఉంటాము. అసలు కొన్ని క్రిస్టియన్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయడం విషయంలో మనం చాలా కేర్లెస్ గా ఉంటాం. జూయిష్ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఈవెన్ ముస్లిమ్స్ కూడా
వాళ్ళు రమదాన్ ఫాస్టింగ్ చిన్నప్పటి నుంచే దే విల్ స్టార్ట్ ట్రైన్ దెమ్ హౌ టు ఫాస్ట్. అసలు మనం అట్లా అసలు దాన్ని మనం ఇన్కల్కేట్ చేయడం మన పిల్లలకి, మనం నేర్పించాలి మన పిల్లలకి. అది ఒక క్రిస్టియన్ డిసిప్లిన్ లాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఆ ఫాస్టింగ్ ని చాలా కష్టం లేకుండా వాళ్ళు చేయగలరు అని చెప్పేసి. సో ఈ ఫాస్టింగ్ అప్పుడు దే డోంట్ ఈవెన్ డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్సో. సో అటువంటి ఫాస్టింగ్ అన్నమాట. మరి మనము ఈ యొక్క ఫాస్టింగ్ జూయిష్ కల్చర్ లో ఎప్పుడెప్పుడు ఎందుకు చేస్తారో మనకి జస్ట్ ఒక ఐడియా కోసం మనం చూద్దాము. మెయిన్ గా జూయిష్ పీపుల్ యుద్ధ సమయం అందు వాళ్ళు ఫాస్టింగ్ చేసేవాళ్ళు. ఓకే, ఎవరైనా యుద్ధ సమయం అందు వాళ్ళు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ఎందుకంటే విజయం కోసం, దేవుడు వాళ్ళని విజయం ప్రసాదించడం కోసం ఫాస్టింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా తప్పు చేసినప్పుడు అంటే పశ్చాత్తాపడటానికి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా డేంజర్ ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ప్లస్ ఏదైనా ఒక విషయానికి మనకి ధైర్యం ఇవ్వమని, మంచి జ్ఞానం ఇవ్వమని కూడా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వారి దుఃఖంలో, వారి బాధలో కూడా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ఇంకొకటి ఆత్మీయ శక్తి కోసం, ఒక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం దే ఫాస్ట్. తెలివి కోసము, ఇంకొకటి ఏంటంటే పర్సనల్ హోలీనెస్ కోసం దే ఫాస్ట్. ఇంకా ఏదైనా ప్రేయర్ కి ఆన్సర్ కోసం దే ఫాస్ట్. ఎవరైనా చనిపోయినప్పుడు యాజ్ అ సైన్ ఆఫ్ మార్నింగ్ దే ఫాస్ట్. ఏదైనా ప్రత్యేక నడిపింపు కోసము ఫాస్ట్ చేస్తారు, లేదా ప్రత్యేకమైన రెవల్యూషన్ కోసం ఫాస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్ గా తమను తాము బలపరచుకోవడానికి కూడా వాళ్ళు ఫాస్ట్ చేస్తారు. సో జూయిష్ ఒక లైఫ్ స్టైల్లో ఫాస్టింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ పార్ట్. దే ఫాస్ట్ ఆన్ మండేస్ అండ్ థర్స్డేస్. మండేస్ థర్స్డేస్ రెండు రోజులు తప్పకుండా ఫాస్ట్ చేస్తారు. సో స్టాంచ్ జ్యూ హ్యాస్ టు ఫాస్ట్ ట్వైస్ ఇన్ అ వీక్. అందుకనే వాళ్ళ యొక్క క్రియల వల్ల వాళ్ళు చాలా సెల్ఫ్ రైచియస్నెస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మనం చూస్తే పాపానికి పశ్చాత్తాపంగా వాళ్ళు ఉపవాసం చేస్తారు. రూబెన్ అంటే కొన్ని జూయిష్ టెక్స్ట్ ఏం చెప్తాయంటే, రూబెన్ అంట జోసెఫ్ ని అమ్మి వేసినందుకు అంటే హీ ఫాస్టెడ్ ఫర్ 7 years అంట వితౌట్ ఈటింగ్ మీట్ ఆర్ వైన్ ఆర్ ఎనీ అపటైజింగ్ ఫుడ్స్ అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సిమియన్, జోసెఫ్స్ బ్రదర్ కూడా ఆ జోసెఫ్ మీద ఉన్న హేట్రెడ్నెస్ కి పశ్చాత్తాపంగా 2 years వరకు హీ అఫ్లిక్టెడ్ హిమ్సెల్ఫ్ అంట వితౌట్ గోయింగ్ ఫర్ ఎనీ అపిటైజింగ్ ఫుడ్స్. అంతేకాకుండా ఈ 12 sons ఆఫ్ జేకబ్ ఉన్నారు కదా, ఆయన జూడా తామార్ని చెరిపినందుకు దానికి పశ్చాత్తాపంగా తన లైఫ్ అంతా కూడా ఎటువంటి ప్లెజర్స్ జోలికి పోకుండా హీ డి నాట్ టచ్ వైన్, హీ డి నాట్ టచ్ ఈవెన్ మీట్ అని కూడా కొన్ని జూయిష్ టెక్స్ట్ చెప్తా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫాస్టింగ్ మెయిన్లీ జూయిష్ కల్చర్ లో ఏంటంటే టు ఎక్స్ప్రెస్ దేర్ ఏమంటారు పశ్చాత్తాపాన్ని, ఆ రిపెంటెన్స్ ని చూపించడానికి దే ఫాస్ట్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బేసికలీ ఫాస్టింగ్ దే షో ఇట్ యాజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. దే వాంట్ టు షో ఇట్ లైక్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద సిన్ దే హ్యావ్ డన్. కానీ ఇక్కడ డేంజర్ ఏంటంటే when they sin, they think that fasting is a substitute to get rid of that sin. Hope you understood the difference. అంటే ఈ పాపం చేశాను నేను, ఈ పాపానికి సబ్స్టిట్యూట్ గా నేను ఫాస్టింగ్ చేస్తే సరిపోద్ది, సో దట్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ థింగ్. మరి అటువంటి ఫాస్టింగ్ వల్ల ఏం యూజ్, అటువంటి ప్రార్థన వల్ల ఏం యూజ్? హూ విల్ లిసన్ టు సచ్ ప్రేయర్స్? సో జూయిష్ ఈ థాట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాపం చేశాను, ఓకే, దీనికి సబ్స్టిట్యూట్ గా నేను ఫాస్టింగ్ చేస్తే సరిపోదు, సో దట్ ఐ కెన్ గో అండ్ డూ ద సేమ్ థింగ్ అగైన్. సో అటువంటి ఉద్దేశం ఉండకూడదు అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు నేషన్ వైడ్ ఫాస్ట్ అని కొన్ని నేషన్స్ అంటే నేషన్ వైడ్ ఒక కంట్రీ చేసినటువంటి పాపాలు జోనాల్లో మనం చూస్తాము, మళ్ళీ క్రానికల్స్ లో చూస్తాము. కింగ్ జెహోషపాత్ కూడా వాళ్ళ హోల్ కంట్రీని, వాళ్ళ హోల్ నేషన్ ని, ఒక నార్థన్ కింగ్డమ్ ని ఆయన హీ కాల్స్ ఫర్ ఎ ఫాస్ట్. వాళ్ళు చేసినటువంటి పాపాల విషయమై పశ్చాత్తాపడమని చెప్పేసి మరి వాళ్ళు నేషన్ వైడ్ ఫాస్ట్ ని కూడా డిక్లేర్ చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే there are many people who fasted. There are many people in Bible who have fasted and who have reaped enormous great blessings from God. మనము చూసినట్లయితే బైబిల్లో ఉంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, దేవుని చేత ఎక్కువగా మరి బలంగా వాడబడినటువంటి చాలా మంది కూడా
లైక్ మోసెస్ he fasted twice 40 days. తను twice he fasted అంటే 40 days and 40 nights he fasted. ఇంకొకటి ఏంటంటే న్యాయాధిపతుల కాలం కూడా చాలా సార్లు మరి ఇజ్రాయేలీలు మరి ఫాస్ట్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి కింగ్ డేవిడ్, ఎలైజా, ఎజ్రా, నెహమాయా, ఎస్తర్, డేవిడ్, వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ అనేది ఐ డోంట్ కాల్ ఇట్ as a లైఫ్ స్టైల్. ఫాస్టింగ్ అనేది ఇట్స్ అ క్రిస్టియన్ డిసిప్లిన్. We cannot make fasting as a lifestyle. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఇట్స్ a lifestyle for them that they have to fast on during Ramadan. ఇంకొకటి ఏంటంటే దే ఎంతగా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటారంటే మేము ఫాస్టింగ్ చేస్తున్నామని. ఇంకా మేము ఈ వర్క్ చేసే ప్రదేశాల్లో అయితే దే వాంట్ టు షో దట్ దే ఆర్ ఫాస్టింగ్. దేర్ లిప్స్ చాలా డ్రైగా ఉంటాయి, మాట్లాడేటప్పుడు వాళ్ళు అలా చూపించుకోవాలంటే మనం చూసిన వెంటనే ఓ మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ ఇంకా మేము ల్యాబ్కి వెళ్ళినప్పుడు no Ruth, we have been fasting, nothing happens during Ramadan అంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు అనేది చాలా ఆబ్వియస్ గా they wanted to show. So God is telling that this sort of fasting is not going to get us any reward. మనం అటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు అని చెప్పేసి యేసుక్రీస్తు దేవుడు మనకి చెప్తున్నారు. మరి మనము యూదులు ఉపవాసం చేసేటప్పుడు దే కీప్ 3 things ఇన్ దేర్ మైండ్ అంట. వాళ్ళ ఐడియాస్ మెయిన్లీ 3 things ఉంటాయంట. ఏంటంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు దేవుని యొక్క దృష్టిని ఉద్దేశపూర్వకంగా ఫాస్టింగ్ చేసే మనిషి వైపు మరల్చడానికి వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్ చేస్తూ ఉంటారంట. అంటే ఏంటంటే నేను ముందు చెప్పినట్లు వాళ్ళు ఫాస్టింగ్ చేసి దేవా ఇది నేను చేసిన తప్పు పశ్చాత్తాపడుతున్నా, నువ్వు చూడాలి, నన్ను చూడాలి, నేను ఎంతగా నేను అప్లిక్ చేసుకుంటున్నాను, యూ హ్యావ్ టు సీ మీ అనే విధంగా వాళ్ళ యొక్క ఐడియా ఉంటుందంట. ఓకే, జస్ట్ టు టర్న్ గాడ్స్ అటెన్షన్ టువర్డ్స్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ ఈజ్ లైక్ అ సబ్స్టిట్యూట్ ఫర్ ద సిన్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఫాస్టింగ్ ఈజ్ లైక్ అ సబ్స్టిట్యూట్ ఫర్ దర్ సిన్. అంటే వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడరు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ జస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ దర్ సిన్. దానికి ఫాస్టింగ్ యూజ్ చేస్తారు. సెకండ్, ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ వాళ్ళు వేరే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఫాస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది జూయిష్ థాట్స్ ఏంటంటే ఎంతో ఏమంటారు, ఎంతో గొప్ప వాళ్ళు, ఎంతో భక్తి పరులు, ఎంతో అంటే పయస్ గా ఉండే వాళ్ళే ఫాస్టింగ్ చేయగలరు అనేటువంటి థాట్. అంటే ఏంటంటే వాళ్ళు ఫాస్టింగ్ చేయగలరంటే అది చాలా హైయెస్ట్ స్పిరిచువల్లీ ఎలైట్ పీపుల్ కే అది పాసిబుల్ అనేటువంటి థాట్ వాళ్ళకు ఉంటుంది. అంటే వేరే వాళ్ళ కోసం కూడా మేమే ఫాస్టింగ్ చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది దైవజనులు చెప్తా ఉంటారు, పలానా వాళ్ళ కోసం కూడా నేను ఫాస్ట్ చేసి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం. నో, దట్ ఈస్ నాట్. మీకు ప్రత్యామ్నాయంగా ఫాస్టింగ్ ఎప్పుడు ఉండకూడదు, అది తప్పు. ఓకే, నీ పాపాల కోసం నువ్వు ఫాస్టింగ్ చేయాలి, అంతేకాని నీ బదులు వేరే వాళ్ళు చేయడము, ఓకే వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బదులు నేను ఫాస్టింగ్ చేస్తున్నాను అనే థాట్ కూడా అది తప్పు. మరి ఈ టైంలో మరి ఫాస్టింగ్ ఎలా చేయకూడదో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉంటున్నారు. యూజువల్ గా ఏంటంటే జూయిష్ ఫాస్టింగ్ డేస్ మండేస్ అండ్ థర్స్డేస్ అని చెప్పున్నాను కదా. ఆ మండేస్ అండ్ థర్స్డేస్ అనేది ఇట్స్ అ మార్కెట్ ప్లేస్, సంత జరిగే రోజులు వాళ్ళకి. అంటే జెరూసలేం నుంచి చుట్టుపక్కల వచ్చిన విలేజెస్, సిటీస్, విలేజెస్, టౌన్స్ నుంచి జెరూసలేంకి వస్తారనమాట ఆ మండేస్ థర్స్డేస్ సంత జరిగే. సో ఈ సంత జరిగే టైం, సో ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే అందరి దృష్టి వీళ్ళ మీద పడాలని, అందరి మన్ననలు పొందాలని, అందరి అంటే వాళ్ళని చూసి చాలా ఇంప్రెస్ అవ్వాలని వాళ్ళు కావాలనే వాళ్ళ హెయిర్ ని చాలా షాబీగా ఉంచుకోవడము, వాళ్ళ డ్రెస్ ని కూడా చాలా అన్కెంప్ట్ గా, హెయిర్ ని అన్కెంప్ట్ గా ఉంచుకోవడము. సో దట్ అంటే మేము ఫాస్టింగ్ చేయట్లేదని అవతల వాళ్ళకి తెలియాలి తప్పకుండా అనేది వాళ్ళు డెలిబరేట్ గా దే వాంట్ టు షో దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ ఫాస్టింగ్. సో ఇటువంటి ఫాస్టింగ్ దేవుడు మరి ఖండిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పేలుగా అనబడటానికంటే కొంతమంది ఈవెన్ దే వైటన్ దేర్ ఫేసెస్ అంట విత్ సమ్ పౌడర్స్, దే వైటన్ దేర్ ఫేసెస్ టు షో దట్ దే ఆర్ పేల్ అండ్ దే ఆర్ డూయింగ్ ఫాస్టింగ్. అంటే వాళ్ళని చూడగానే ఓ వీళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు అని చెప్పి కనపడి. ఈవెన్ మన క్రిస్టియన్ సర్కిల్స్ లో కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన చర్చ్ దాంట్లో కూడా పలానా దాంట్లో మేము మెంబర్స్ గా ఉంటే, పలానా ప్రేయర్ గ్రూప్ లో మేము మెంబర్స్ అయితే ఇట్ ఈస్ సంథింగ్ కన్సిడర్డ్ యాజ్ స్పిరిచువల్లీ వీఆర్ అలైట్ ఇన్ దట్ కమ్యూనిటీ. సో దట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా మనము ఉండకూడదు. జస్ట్ we belong to one fasting group in the church doesn't make us ఏమంటారు స్పిరిచువల్లీ ఎలైట్ పర్సన్స్. అయితే మనం చాలా భక్తి పరులము, ఆ రకంగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం కూడా మరి యేసుక్రీస్తు అది తప్పు అని చెప్తున్నారు. మరి
మరి మరి ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మరి ట్రూ ఫాస్టింగ్ ఎట్లా ఉండాలో మరి మనం చూద్దాం. మరి బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే దేవునితో సహవాసం ద్వారా, ఉపవాసం ద్వారా దేవునితో మనము సహవాసం కలిగి ఉండడం. అది ఫాస్టింగ్ యొక్క మెయిన్ బెనిఫిట్. మన ఆత్మ మనసు కూడా నరిష్ అవుతుంది ఈ టైంలో. ఏ రకంగా ఫుడ్ మన బాడీకి నరిష్మెంట్ ఇస్తుందో అట్లానే ఫాస్టింగ్ కూడా మరి మన యొక్క స్పిరిట్, మన సోల్ కి కూడా అది నరిష్మెంట్ ఇస్తుంది. సో ఇండివిజువల్ గా కానీ, కార్పొరేట్ గా కానీ, అట్ ద సేమ్ టైమ్ ఒక సంఘంగా కూడా మరి ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ ఏమంటారు, ఓపెన్ న్యూ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఫాస్టింగ్ అనేది మనం చేయొచ్చు ఎప్పుడంటే అప్పుడు, నేను రిఫ్రైన్ అవ్వచ్చు, అబ్స్టైన్ అవ్వచ్చు ఫ్రమ్ ఫుడ్స్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఫాస్టింగ్ అనేది అది చాలా కష్టతరం. అది ఒక డిసిప్లిన్ గా మన జీవితంలో అలవాటు చేసుకోవటం అనేది చాలా కష్టతరం. అది చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారం. అందుకనే మరి సైతాను కూడా మనం ఏదైనా ఫాస్టింగ్ మనం ఉండాలి అనుకున్నప్పుడు, ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా అవరోధాలు మనకి కలిగించడం చూస్తుంటాం. ఎందుకంటే ఫాస్టింగ్ ఓపెన్స్ స్పిరిచువల్ రెల్మ్. మన బైబిల్లో క్లియర్ గా ఉంది, మనము పోరాడేది ఈలోక శక్తులతో కాదు, కానీ మరి అంధకార శక్తులతో మనం పోరాడుతుంటున్నామని. సో మనము ఏ ఇంట్లో అయితే ఫాస్టింగ్ పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ దే ఫాస్ట్ అండ్ ప్రే, it opens a spiritual realm and it releases great power. ఓకే, ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఇట్ క్రియేట్స్ స్పిరిచువల్ సెన్సిటివిటీ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. sometimes we usually sing పరిశుద్ధాత్మ రమ్ము 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 రా రా రాయను. మనము మారు మనసు పొందిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. ఓకే, మనల్ని నడిపిస్తా ఉంటాడు, ఈ గైడ్ చేస్తా ఉంటాడు. ఓకే, సో మనం ఎప్పుడైతే ఈ పని చేయదు, ఈ పని చెయ్యని పరిశుద్ధాత్మ మనకి ప్రాంప్ట్ చేస్తున్నా మనము వినకుండా మనకు తగ్గట్టుగా మనం చేస్తా ఉంటుంటే వాట్ విల్ హ్యాపన్? అదే పౌలు భక్తుడు, పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచొద్దు. అది పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. పరిశుద్ధాత్మ మనలో ఆ వాయిస్ ని మనం హీడ్ చేయకపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. బై ద వే, పరిశుద్ధాత్మ ఈజ్ అ masculine gender, it's not అది అనకూడదు, ఇట్స్ అ masculine gender. సో ఎప్పుడైతే మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ మాట వినకుండా మనం దుఃఖపరుస్తుంటున్నామో ఆ ప్రాంప్ట్నెస్ కి మనము రెసిస్ట్ అయిపోతాం. సో ఫాస్టింగ్ అనేది ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ ద స్పిరిచువల్ సెన్సిటివిటీ టు ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫాస్టింగ్ చేసేటువంటి వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడే విధానాన్ని వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు. సో అది బెనిఫిట్, ఫాస్టింగ్ యొక్క బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే మనలో విశ్వాసాన్ని, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని కూడా డెవలప్ చేస్తుంది. దీని వలన మనము శోధనలు జయించేటువంటి వారియర్స్ గా తయారవుతాం. ఫాస్టింగ్ మేక్స్ us స్పిరిచువల్ వారియర్స్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ సైటన్. ఇంకొకటి ఏంటంటే మరి ఫాస్టింగ్ కారణాలు ఏంటి, ఎందుకు ఫాస్ట్ చేయాలి మనము, వాట్ ఆర్ ద రీజన్స్ ఫాస్టింగ్? మరి చూద్దాం. సామ్స్ 35:13 లో ఎవరైనా ఓపెన్ చేసి చదవగలరా మీ దగ్గర బైబిల్ ఉంటే? సరే, మనల్ని మనము దేవుని ఎదుట హంబల్ చేసుకోవడానికి ఫాస్టింగ్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మనల్ని మనం నిజంగా దుఃఖపరచుకోవాలి, దేవుని ఎదుట మనల్ని అఫ్లిక్ట్ చేసుకోవాలి, నిజంగా మనము దుఃఖపడాలి. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితంలో పర్సనల్ రివైవల్ రావాలి. కొన్నిసార్లు ఆలోచించుకుంటే అట్లీస్ట్ మనం వీక్ లో వన్స్ అన్నా మనం కూర్చొని మనం ఏంటి, అసలు దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆయనతో ఎంతవరకు నడుస్తున్నానని అట్లీస్ట్ కొంచెమన్నా మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనతోటి మనం మాట్లాడుకోవాలి, ఏంటి నా పరిస్థితి, దేవునితో ఎంతవరకు నేను నడుస్తుంటున్నాను అనేటువంటిది. ఓకే, సో మన పర్సనల్ రివైవల్ కి కూడా ఫాస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ దేవునితో నడవకుండా, అంటే మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ లో, స్పిరిచువల్ వాక్ లో ఒకవేళ మీరు బ్యాక్ స్లైడ్ అయ్యారేమో, మరి just take one day in a week to fast and to keep yourself closer to have intimate fellowship with God. ఇంకొకటి ఏంటంటే బైబిల్ ని చక్కగా అర్థం చేసుకోవడానికి కూడా మరి ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది. ఫాస్టింగ్ ద్వారా, యాజ్ ఐ టోల్డ్ యూ, మా హోలీ స్పిరిట్ యొక్క వర్డ్స్ కి మనం సెన్సిటివ్ గా ఉంటాం. సో హోలీ స్పిరిట్ క్యాన్ గైడ్ us టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కరెక్ట్లీ అని. ఇంకొకటి ఏంటంటే మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఇది ట్రాన్స్ఫార్మ్ చేయగలదు. ప్రార్థనా జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలదు అంటే
మనము అడిగే ప్రతి వాటికి ఫాస్టింగ్ జోడిచ్చేస్తే సరిపోతుంది, దేవుడు ఇచ్చేస్తాడని కాదు. ఓకే, ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి మన హృదయాల్ని మనము ప్రిపేర్ చేసుకోగలము. సో మనము ఏది అడిగినా దేవుడిచ్చే ఆన్సర్ ఎటువంటిదైనా, పాజిటివ్ అయినా నెగటివ్ అయినా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మరి హార్ట్ మనకి దేవుడు ఇస్తాడు. అటువంటి ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఆత్మీయ అనుభవము మనకి ఫాస్టింగ్ ఇస్తుంది అన్నమాట. ఓకే, మరి ఫాస్టింగ్ యొక్క వాట్ ఈస్ అ ట్రూ ఫాస్టింగ్, అసలు నిజమైనటువంటి ఫాస్టింగ్ ఎట్లా ఉండాలి అనేది జస్ట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నెంబర్ 1 అందరూ చెప్తారు ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి. ఏంటంటే మన యొక్క దేవుని దయ వల్ల మనందరం వీఆర్ వెల్ ఆఫ్, వీ క్యాన్ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. మనకి దేవుడు డబ్బులు ఇచ్చాడు, ఏదంటే అది మనం కొనుక్కోగలము, ఏదంటే అది కొనుక్కొని మనము తినగలము. కానీ ఒక స్టేజ్కి వస్తామంట, మనము తినడానికే బ్రతుకుతామంట, బ్రతకడానికి తినమంట. ఓకే, సో తినడానికి బ్రతుకుతుంటాం కొన్నిసార్లు. సో ఈ ఫాస్టింగ్ అనేది ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్ 12 hours ఏమి తినకుండా జస్ట్ మనల్ని మనము మరి ఆ విధంగా ఫాస్ట్ చేసుకొని దేవుని సన్నిధానంలో గడపడం, అది మన హెల్త్ కి ఎంతో మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్. వ్యక్తిగత క్రమశిక్షణ కోసం కూడా ఇది మనకి తోడ్పడుతుంది. మనం ఏది కావాలంటే అది మనము చాలా ఈజీగా కొనుక్కోగలము. కానీ వీక్ లో ఒక్కరోజన్నా సరే వీ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఇట్ డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ నో ఫాస్ట్, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద బైబిల్ యాజ్ ఫాస్టింగ్ ఫ్రమ్ సిన్. అంటే పాపం చేయకుండా ఫాస్ట్ చేయమని కాదు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద బైబిల్ యాజ్ ఫాస్టింగ్ ఫ్రమ్ సిన్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ లెంట్ సీజన్ లో నేను స్మోకింగ్ మానేస్తాను, నేను డ్రింకింగ్ మానేస్తాను, లెంట్ సీజన్ కదా, సో దే ఆర్ ఫాస్టింగ్ ఫ్రమ్ సిన్, దట్స్ ఇట్. లేటర్ టు గో అండ్ డూ ఇట్ ద సేమ్ థింగ్ ఆఫ్టర్ ద లెంట్ సీజన్, అది కాదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద బైబిల్ యాజ్ ఫాస్టింగ్ ఫ్రమ్ సిన్. ఓకే, సో వీక్ లో మనం ఒక రోజున మన కోరికలు, మన ఆశలు మనల్ని రూల్ చేయకుండా వీ షుడ్ బి ద మాస్టర్ అవర్ ప్లెజర్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒక అలవాటుకి మనం బానిస అవ్వకుండా కూడా మరి ఫాస్టింగ్ మనల్ని కాపాడుతుంది. అంటే మనకి కొన్నిసార్లు కొంతమందికి టీ లేకపోతే కుదరదు, కాఫీ లేకపోతే కుదరదు, కొంతమందికి ఈ రోజుల్లో అయితే మొబైల్ లేకపోతే కుదరదు. ఓకే, సో ఒక అలవాటుకి మనం, ఒక హ్యాబిట్ కి మనము బానిస అవ్వకుండా ఉండడానికి ఫాస్టింగ్ హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ప్రైడ్ ని క్రష్ చేసి మనలో రిపెంటెంట్ హార్ట్ ని తీసుకొస్తుంది అనమాట. మనలో ప్రైడ్ ఉన్నంత కాలము, నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా భక్తిపరురాల్ని, ఆ సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్, సెల్ఫ్ రైచియస్ ప్రైడ్ మనలో ఉన్నంత కాలము గాడ్ కెనాట్ పోర్ హిమ్సెల్ఫ్ ఇంటూ అవర్ లైఫ్స్. ఎందుకంటే వీఆర్ full all the time. We think that we are full, we don't need anything to be filled. So దేవుడు అటువంటి వారి జీవితాల్లో he cannot pour in because we think that we are always full. సో మన యొక్క ప్రైడ్ ని తొలగించి అది క్రష్ చేసి when we come to God and uncover ourselves, our emptiness before God, God can pour himself into our lives. ఇంకొకటి ఏంటంటే మనము గొప్ప దైవజనులు కూడా పెద్ద పెద్ద వాటి మీద వాళ్ళ యొక్క అటెన్షన్ ఉండదు, చాలా చిన్న మైనర్ థింగ్స్ మీద వాళ్ళు చాలా అటెన్షన్ చూపిస్తారు. అందుకనే వాళ్ళ యొక్క జీవితాలు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం కూడా మన జీవితంలో కూడా పెద్ద వాటి యందు పెద్ద వాటి యందు మనసు ఉంచక లైఫ్ లో చాలా సింపుల్ థింగ్స్, గాడ్ కి సంబంధించినటువంటి థింగ్స్, వాటి విషయంలో మనము జాగ్రత్త తీసుకొని మన యొక్క అవసరాలు కూడా ఒక సింపుల్ వే ఆఫ్ లివింగ్ అనేది, మినిమలిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది కదా, సింపుల్ వే ఆఫ్ లివింగ్ కి మనం అలవాటు పడాలి. ఏంటంటే నేను మా పిల్లలతో కూడా ఎప్పుడు చెప్తుంటున్నాను, ద వే వి లివ్ షుడ్ నాట్ బి అన్ ఇన్సల్ట్ టు పావర్టీ. అంటే మనం జీవించే విధానము పేదరికాన్ని అవమానపరిచేట్టుగా ఉండకూడదంట. ద వే వి ఈట్, ద వే వి బై థింగ్స్, ద వే వి కండక్ట్ అవర్ సెల్స్, ద వే వి టేక్ ప్లెజర్ ఇన్ మెనీ థింగ్స్ షుడ్ నాట్ బి అన్ ఇన్సల్ట్ ఫర్ పావర్టీ ఇట్ సెల్ఫ్. సో మినిమలిస్టిక్ గా మన యొక్క జీవితము ఉండాలి. మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఓకే మేబీ నేను సిక్ అవుతానేమో ఫాస్టింగ్ చేస్తే, మేబీ లేదంటే ఒకవేళ ఏమంటారు, దేవుడు ఫాస్టింగ్ గురించి అంత స్ట్రెస్ చేయలేదు కదా బైబిల్లో, వై ఐ హ్యావ్ టు ఫాస్ట్ అని కొంతమంది అనుకుంటా ఉంటారు. నో, ఫాస్టింగ్ ఈజ్ అ క్రిస్టియన్ డిసిప్లిన్ అండ్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఆ విధంగా మనల్ని మనము మన క్రిస్టియన్ వాక్ లో మనము డిసిప్లిన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే జీసస్ డిసైపుల్స్ ఫాస్టింగ్ మీద చాలా
ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా మిడివల్ టైమ్స్ లో ఈ ఫాస్టింగ్ అనేది మొనాస్ట్రీస్ లో మాంక్స్ చేసేటువంటిది అని అదొక చాలా హైయెస్ట్ సివియర్ ఏంటి స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేటువంటి ఒక రాంగ్ నోషన్ ఉండింది. దాని వల్ల ఈవెన్ మెనీ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ చర్చెస్ లో కూడా ఈవెన్ ఫాస్టింగ్ గురించి ఎక్కడా కూడా ఎక్కువ స్ట్రెస్ చేయరు. ఓకే, బట్ ఫాస్టింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ ఫర్ ఫాస్ట్, హౌ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎ ఫాస్ట్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఓకే, మీకు మీరు సెట్ సింపుల్ ఆబ్జెక్టివ్స్. అంటే కానీ యూ డోంట్ స్టార్ట్ ఎ ఫాస్ట్ సేయింగ్ దట్ నేను 40 రోజులు ఫాస్టింగ్ చేసేస్తాను. డోంట్ క్విప్ యువర్ సెల్ఫ్ అంటే బిగ్గర్ గోల్స్ పెట్టు, చిన్న చిన్న గోల్స్. యూ స్టార్ట్ 1 day ఫాస్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ during the Lent season, can 40 days fast. When you think that you have to fast for a specific reason, set a simple objective and ask God to help you to move forward. You cannot fast with your strength. You need God's guidance. You need Holy Spirit guidance to continue in fasting. So you have to ask God. So set simple objectives and keep your goal focused. Inkokati endante spiritual ga prepare avvali. By repentance we have to prepare ourselves for ఫాస్టింగ్. మనకి తెలిసినటువంటి మనకి జ్ఞాపకం ఉన్న మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని మనము ఒప్పుకోవాలి. వీలుంటే రాసుకొని మర్చిపోయామని రాసుకోండి. కూర్చొని పెన్ పేపర్ తీసుకొని మనం రాసుకోవాలి. నేను కూడా రాసుకోవాలి. ఓకే, రాసుకోవాలి మనం చేసిన పాపాలని. దేవా ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను కూర్చొని రాసుకొని వీ హ్యావ్ టు రిపెంట్ ఫర్ ఆల్ ద సిన్స్ దట్ వి నో. ఇంకొకటి ఏంటంటే మనకి అంటే ఉద్దేశం లేకుండా చేసినటువంటి పాపాలను కూడా క్షమించమని అడగాలి. అది ఈ రకంగా మనము ఫాస్టింగ్ ని మన యొక్క జీవితాల్లో మరి మనము ఒక క్రిస్టియన్ వే ఆఫ్ లివింగ్ లేదా విశ్వాసికి ఈ ఫాస్టింగ్ అనేది చాలా ఉపయోగం. సో ఐ పర్సనలీ ఎంకరేజ్ యూ ఆల్ టు ప్లీజ్ ఫాస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ డే. మీరు సాటర్డేస్ మీకు యూ హ్యావ్ అ బ్రేక్. సాటర్డేస్ ఉంది కదా, సాటర్డేస్ ఈవినింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ డే 5 o'clock వరకు, అంటే మార్నింగ్ 5 o'clock వరకు 12 hours ఉంది ఆ టైమ్. You can dedicate that time for fasting so that evening 5 నుంచి at least 12 వరకు if you spend your time reading the Bible and praying to God, ఆ 5 hours మీరు నిద్రపోవడం. నెక్స్ట్ డే ఎలాగో హాలిడే కాబట్టి you can go to worship God also. అట్లనే ఫాస్టింగ్ చేస్తా కూడా వర్షిప్ కి దేవుని సహవాసానికి మీరు వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రాక్టికల్ అడ్వైస్. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ క్యాన్ suit it, tailor it according to your convenience. So దేవుని ప్రేమలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. Please make fasting as a important Christian discipline in your life and please fast at least once in a week. I'm telling you, Prabhu పేట మిమ్మల్ని ఆర్జిస్తున్నాను. Please make fasting a Christian discipline and fast once in a week. మనము కళ్ళు మూసుకుంటే మరి ప్రార్థనతో క్లోజ్ చేసుకుంటాం. మహోన్నతమైనటువంటి దేవ, మహాగణుడమైనటువంటి తండ్రి, మరి నాయన మరి ప్రభా నువ్వు తండ్రి మరి ఉపవాసం ఉండడం యొక్క ఒక గొప్పతనాన్ని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మాకు చెప్పించినావు ప్రభా. నాయన తండ్రి మేము తండ్రి బలహీనులం ప్రభా. తండ్రి నీవే మా బలము తండ్రి. అయా మా యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభా నీతో కలిసి ప్రభా మేము తండ్రి ఇంటిమేట్ ఫెలోషిప్ కలుగుటకు తండ్రి మరి ఫాస్టింగ్ ని ప్రభా మా యొక్క క్రైస్తవ జీవన విధానంలో ప్రభా తండ్రి మమ్మల్ని మేము క్రమశిక్షణలో ఉంచుకునేటట్టు తండ్రి మరి అది పాటించుటకు దాని యొక్క ఇంపార్టెన్స్ మా యొక్క జీవితాల్లో మరి తెలియజేయటకు మరి మాతోటి మాట్లాడమని, మా హృదయాలతోటి మాట్లాడమని. అయ్యా మేము ఫాస్టింగ్ చేయడానికి ప్రభా ఏమైనా అవరోధాలు ఆల్ దీస్ డేస్ ఇఫ్ వీ హ్యాడ్ ఎనీథింగ్ లార్డ్ that has prevented us from fasting, oh Father, and come closer to you, Lord. We ask you, Father, to please forgive us, oh Father. Lord, అటువంటి అంధకార శక్తులను లయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.